నుంచి మురళి ఉన్నారు సార్. మురళి ఓకే మురళి మురళి సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మురళి. ఏంటి మొత్తానికి దాదాపు ఒక కంక్లూషన్కి వచ్చినట్లుగా ఉంది సీట్ల సర్దుబాటుకు సంబంధించి. సరే 4-8 అంటున్నారు, లేదా 4-10 అవుతాయేమో. ఏంటి దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి మురళి? సార్, మొత్తం మీద ఏదైతే భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు పూర్తవటము, ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత అమిత్ షాతో భేటీ అయిన నేపథ్యంలో పొత్తులు జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ 3 కలిసి వెళ్లాలనే ఒక నిర్ణయానికి రావటం, నిర్ణయంతో పాటుగా పొత్తులకు సంబంధించి సీట్లు సర్దుబాటు విషయంలో కూడా దాదాపుగా కూడా క్లారిటీ వచ్చింది. జనసేన, టీడీపీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందో ఓ ప్రచారం జరుగుతుంటే భారతీయ జనతా పార్టీ, టీడీపీ మధ్య కూడా దాదాపుగా ఒక అవగాహనకు వచ్చారు సార్. మీరు చెప్పినట్టుగా 4 పార్లమెంటు స్థానాలు, 8 నుంచి 10 వరకు అసెంబ్లీ స్థానాలు, పార్లమెంట్ స్థానాల్లో కూడా ఒకటి అటు ఇటు ఉండొచ్చు, 4 కానీ 5 కానీ ఉండొచ్చు అని ఒక ప్రచారం జరిగింది. అయితే గణ సంఖ్య ఎంత అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీలో ఆశావాహుల జాబితా చాలా ఎక్కువ ఉందండి ఈసారి. ఎందుకంటే ఖచ్చితంగా కూడా ఈ కూటమి గెలుపు దిశగా పయనిస్తుంది. ఈ 3 పార్టీలు కలిస్తే కనుక 2014లో సక్సెస్ఫుల్గా గెలిచారు కనుక ఈసారి మనం సీటు తెచ్చుకోగలిగితే కనుక ఖచ్చితంగా కూడా చట్టసభల్లో అడుగుపెట్టే అవకాశం ఉందని చెప్పేసి భారతీయ జనతా పార్టీలో కూడా ఈసారి పోటీ చేసే వారి సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది సార్. ఎందుకంటే ఫస్ట్ నుంచి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులతో పాటుగా కొత్తగా గత సంవత్సరంన్నరగా కూడా పార్టీలో పనిచేస్తూ క్రియాశీలకంగా ఉన్నటువంటి నాయకులు కూడా ఈసారి పార్టీ అధిష్టానంపై కొంత ఒత్తిడి పెంచుతున్నారు. ఎందుకంటే మాకు కూడా సీటు ఇవ్వండి, మేము కూడా పోటీ చేస్తామని. ఆ క్రమంలో చూస్తే కనుక భారతీయ జనతా పార్టీకి 4-5 పార్లమెంట్ స్థానాలు ఇచ్చినా, 8 నుంచి 10 వరకు అసెంబ్లీ స్థానాలు ఇచ్చినప్పటికీ కూడా పోటీ చేసేవారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో రాష్ట్ర నాయకత్వం మీద, జాతీయ నాయకత్వం మీద కొంత ఒత్తిడి పెరిగిందండి. ఎవరికి మనం కేటాయించాలి, ఎవరికి ఇవ్వకూడదనే దిశగా కొంత చర్చ అయితే జరుగుతుందండి. అయితే ఇప్పటికే పార్లమెంటు స్థానాలకు సంబంధించి దాదాపుగా కూడా అన్ని వర్గాలకే సముచిత న్యాయం చేయాలని చెప్పేసి ట్రైబల్ కోటాలో అరకు పార్లమెంట్ నియోజకవర్గాన్ని తీసుకునే అవకాశం ఉందండి. అదేవిధంగా కూడా రాజమండ్రి, ఏలూరు, విజయవాడ ఈ 3 నియోజకవర్గాలు ఒక 2 స్థానాలు భారతీయ జనతా పార్టీ కేటాయించే అవకాశం ఉందండి. అంటే పురంధేశ్వరి గారు అధ్యక్షురాలుగా ఉన్నారు, గతంలో ఆవిడ పనిచేసి ఉన్నారు కనుక ఆమెకు రాజమండ్రి దాదాపుగా కూడా కేటాయిస్తారని చెప్తున్నారు. ఎందుకంటే రాజమండ్రిలో కూడా గతంలో భారతీయ జనతా పార్టీ గెలుస్తుందండి. మూర్తి గారు అక్కడ పార్లమెంట్ సభ్యులుగా గెలుస్తున్నారు. అందుకని భారతీయ జనతా పార్టీకి ఒక సానుకూలమైనటువంటి వాతావరణం కాన్స్టిట్యున్సీ కనుక రాజమండ్రిని ఎంపిక చేసుకోవడం జరిగిందండి. సరే, విజయవాడ, ఏలూరు రెండింటిలో ఆ చివరి నిమిషంలో సమీకరణాలు బట్టి ఒకటి కేటాయిస్తారు. అదే విధంగా కూడా సత్యకుమార్ కి సంబంధించి బీసీ కోటలు ఆయనకు కూడా ఇస్తారు. ఇలా అన్ని అంశాలు పరిశీలించనున్నారు సార్. అసెంబ్లీకి కూడా దాదాపు అటుగా పోటీ ఉంది సార్. మరి ఎవరెవరిని ఎంపిక చేస్తారు వేచి చూడవలసిన అవసరం కనిపిస్తుంది సార్. ఓకే, రైట్. అట్లాగే కొన్ని ఈక్వేషన్స్ కూడా మారుతుంటాయి మురళి. అంటే ఇప్పుడు ఎవరైతే గతంలో తిరుపతి నుంచి రత్నప్రభ గారు భారతీయ జనతా పార్టీ వైపు నుంచి కంటెస్ట్ చేశారు, అప్పుడు జనసేన కూడా మద్దతు తెలిపింది. మరి ఇప్పుడు అదే అక్కడ తిరుపతి నుంచి ఎవరైతే రత్నప్రభ గారి కుమార్తె, తన పేరు హాసిని, అక్కడి నుంచి కంటెస్ట్ చేయబోతుంది అంటున్నారు. మరి రత్నప్రభ గారి కుమార్తె మరి తెలుగుదేశం పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటున్నారు. మరి అలా కాకపోతే ఆమె అక్కడి నుంచి బీజేపీ నుంచి కూడా కంటెస్ట్ చేయించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ప్లేస్ని, అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్స్ని బట్టి మార్చుకునేటువంటి సౌలభ్యతని చూస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం ఏపీలో అసెంబ్లీలో తమ ఎమ్మెల్యేలు ఉండాలి, తమ ఎంపీలు కేంద్రంలో ఉండాలి, ఇదే భావిస్తుంది. ఇక్కడ ఎవరి ఈక్వేషన్ ఏంటి, ఎవరినెవరు ముఖ్యమైనటువంటి వాళ్ళు, వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళు 4-5 ఉంటారు. పార్టీకి సుదీర్ఘకాలం కష్టపడి వాళ్ళని అకామిడేట్ చేసుకుందాము అనేటువంటి దానిలో తప్ప ఇక మొత్తం సిస్టమ్ని ఇది చేయాలనేటువంటి భావనలో ప్రస్తుతం వాళ్ళు లేరు అనేటువంటిది. మాగుంట శ్రీనివాసులు గారు కూడా ఒంగోలు బీజేపీ నుంచి కంటెస్ట్ చేసి వాళ్ళ కుమారుడు కంటెస్ట్ చేస్తారనేటువంటిది ఉంది. అది ప్రస్తుతానికి అదొక ఊరక చర్చ మాత్రమే, కానీ అవకాశం లేదు. అది తెలుగుదేశం పార్టీ నుంచి మాగుంట శ్రీనివాసులు గారు కంటెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది, లేదా వాళ్ళ కుమారుడిని అక్కడి నుంచి కంటెస్ట్ చేయించేటువంటి అవకాశం ఉంది. అట్లాగే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా రాజంపేటతో కాకుండా ఆయన మల్కాజ్గిరి కూడా అడుగుతున్నాడు. నేను అసలు పుట్టి పెరిగిందేడే, నాకెందుకు ఎవరు అంటున్నారు. ఆయన మల్కాజ్గిరిలో భారతీయ జనతా పార్టీ ఆయనకి టికెట్ ఇవ్వాలంటే చాలా టఫ్ జాబ్. ఎందుకనంటే అది చాలా పెద్ద వాళ్ళకి నష్టం చేసేటువంటి అంశంగా కూడా కావచ్చు. ఎందుకంటే ఆయన ఆ రోజు ఇక్కడ విభజన సమయంలో ఆయన తీసుకున్న స్టాండు, ఆయన సమైక్యాంధ్ర ఉద్యమానికి ఒక నాయకత్వాన్ని వహించినట్లుగా, సమైక్యాంధ్ర పార్టీ అని పెడితే దానికి చెప్పు గుర్తు రావడం నిజంగా అత్యంత ఆ పార్టీకి జరిగినటువంటి చాలా పెద్ద ప్రమాదకరమైన అంశం. అలాంటిది చాలా ఉన్నాయి. సరే, వాటి ఈక్వేషన్ మనం ఇప్పుడు కానీ అది చూసినప్పుడు కొంత ఆ భావసారూప్యత లేదా ఆలోచన విధానాలన్నింటిలో కూడా కొంత డిఫరెన్సెస్ ఉన్నాయి. సరే, చూద్దాం ఎవరు ఎక్కడ ఏంటనేది. ఇప్పుడు దాదాపు లిస్టులో వీళ్ళ పేర్లు ప్రధానంగా ఉన్నాయి.
ఇందులో ఉన్నటువంటి వాళ్ళల్లో ఇందులో ప్లస్ ఆర్ మైనస్ ఎలాంటి ఈక్వేషన్స్ ఉంటాయి అనేటువంటిది వేచి చూడాల్సినటువంటి అంశం. రైట్ మురళి, రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్